హలో అన్న నమస్తే. మనం రెగ్యులర్‌గా 7 డేస్ లోన్ యాప్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ 7 డేస్ లోన్ యాప్స్‌లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో ఈ 7 డేస్ లోన్ యాప్‌లో లోన్ కడితే ఏమవుతుంది? కట్టకపోతే ఏం జరుగుతుంది? అనే ఈ 2 విషయాల గురించే మాట్లాడుకుందాము. ఉదాహరణకి మనం వెల్త్ స్నాప్ అనే యాప్‌నే తీసుకుందాము. కానీ ఇది ఏ 7 డేస్ లోన్ యాప్‌లో అయినా కూడా సేమ్ ప్రాసెస్ జరుగుతుంది అని గుర్తుంచుకోండి. నా తరపు నుంచి మీకో చిన్న రిక్వెస్ట్ అన్న, మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ ఇలాంటి ఇంకొక వీడియో ముందుకు తీసుకురావడానికి మాకు అవకాశాన్ని ఇస్తుంది అని గుర్తుంచుకోండి. మీరు కనుక వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఏదైనా 7 డేస్ లోన్ యాప్లో కానీ ఆర్బీఐ రిజిస్టర్డ్ లోన్ యాప్స్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే, లేదా ఆన్లైన్లో మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. దాంతోపాటు ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వెల్త్ స్నాప్ అనే యాప్లో మనం 3000 లోన్ తీసుకున్నాం అనుకోండి. ఉదాహరణకి 5000 మనం లోన్ అప్లై చేస్తే 3000 రూపీస్ అనేది మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఈ 3000 రూపీస్ మనం కట్టేస్తే నెక్స్ట్ ఇమీడియట్గా మనకి ఏం జరుగుతుంది అంటే 2 ఆప్షన్స్ జరిగే ఛాన్స్ ఉంటుందన్న. ఒకటి, ఆటోమేటిక్గా మన అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది. మనం అప్లై కూడా చేయము, కానీ ఆటోమేటిక్గా మన అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ అయ్యి మళ్ళీ 6 డేస్ తర్వాత మనల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. కట్టేస్తే ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏం జరుగుతుంది అంటే, మన అకౌంట్లో ఆటోమేటిక్గా అమౌంట్ క్రెడిట్ అవ్వలేదనుకోండి, ఇన్ కేసు క్రెడిట్ అవ్వకపోయినా కూడా ఏజెంట్స్ దగ్గర మీ డేటా ఉంటుంది కాబట్టి వాడి సొంత అకౌంట్కు డబ్బులు కొట్టించుకోవడానికి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేద్దాము అని ట్రై చేస్తాడు. మీ కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి మార్ఫింగ్ ఫొటోస్ పంపడము, వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయటము అనేది చేస్తాడు. ఇది 2 పాయింట్స్. మూడో పాయింట్ ఏంటి అంటే, ఏజెంట్స్ మీరు లోన్ అప్లై చేయకపోయినా కూడా వాడు కాల్ చేసి మీకు పే చేసిన తర్వాత, ఫస్ట్ టైం పే చేసిన తర్వాత ఏజెంట్ మీకు కాల్ చేసి, సార్ మేము మీ ఫైల్ క్లోజ్ చేస్తాము, మీ డేటా మొత్తం డిలీట్ చేసేస్తున్నాము, మీరు మాకు ఒక ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది అని చెప్తాడు. లేకపోతే ఫస్ట్ చాలా రిక్వెస్ట్గా అడుగుతాడు. నేను ఓటీపీలు షేర్ చేయను ఎవరికి కూడా అని అనగానే వాడు వెంటనే మన కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి ఒక ఇద్దరికి మన ఫోటో ఎడిట్ చేసి పంపించి, నువ్వు కనుక ఇప్పుడు ఓటీపీ చెప్పకపోతే నేను వీళ్ళకి పంపిస్తాను అని మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తాడు. అది యాప్కి సంబంధించిన ఓటీపీ కాబట్టి మనం కూడా చెప్పే అవకాశం ఉంటుంది, ఏం పర్లేదులే అని. ఇట్లా ఓటీపీ చెప్పగానే వాడు ఆ యాప్లో మీ అకౌంట్ని డిలీట్ చేసి వాడి సొంత బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకొని దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని టార్చర్ చేయడం అనేది జరుగుతుంది. మీ అకౌంట్లో అమౌంట్ పడదు, కానీ ఏజెంట్స్ మళ్ళీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. లేదు నేను కట్టేసుకుందాము అనుకుంటున్నా అనేవాళ్ళు ఇది ఒకసారి గుర్తుంచుకోండి. ఇప్పుడు చెప్పిన 3 పాయింట్స్ని ఇది గుర్తుంచుకున్న తర్వాత మీరు పే చేసుకోండి. ఒకవేళ పే చేయడం నా ఉద్దేశం కాదు, పే చేయొద్దు కూడా 7 డేస్ లోన్ యాప్స్లో. ఒకవేళ ఎవరైనా పే చేద్దాము అని ఫిక్స్ అయితే ఏం చేయాలి, ఎట్లా పే చేయాలి? ఏజెంట్ మనకి కాల్ చేస్తాడు 6th డే, యాప్ ఈరోజు పని చేయట్లేదండి, సర్వర్ పని చేయట్లేదు, మీరు యాప్లో కట్టినా వేస్ట్ అయిపోతుంది, నేను ఒక యూపీఐ ఐడి పంపిస్తాను, ఈ యూపీఐ ఐడికి అమౌంట్ సెండ్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి యూటీఆర్ కనిపించేలాగా అని చెప్తాడు. ఈ స్క్రీన్ షాట్ వాడికి మనం షేర్ చేయగానే వేరే నెంబర్ నుంచి ఇంకో కాల్ వస్తుంది. సార్ మీరు ఎవరికో స్కామర్కి కట్టారు డబ్బులు, దానికి మాకు సంబంధం లేదు, మీరు యాప్లో పే చేయాలి అని చెప్తాడు. వాడికి ఎట్లా కట్టాలి లోన్ అంటే, యాప్లోకి వెళ్ళి రీపేమెంట్ పైన క్లిక్ చేయగానే యూపీఐ ఐడి వస్తుంది. ఆ యూపీఐ ఐడి కాపీ చేసుకొని ఫోన్పేలో దానికి అమౌంట్ ఎంత ఉంటే అంత పే చేసి, 3500 ఉంటే 1225 రూపీస్ పే చేస్తే సరిపోదు, 3500కి 3500 యాప్లో కట్టేసి ఆ యూటీఆర్ని ఇక్కడ సబ్మిట్ చేస్తే మనకి సక్సెస్ అని వస్తుంది. మన ప్రోడక్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని నేను ఇంతకుముందు ఒక 3 పాయింట్స్ చెప్పాను. ఇది కడితే జరిగే మనకి ప్రాబ్లమ్స్ అన్న. ఒకవేళ కట్టకుండా ఉంటే ఏం జరుగుతుంది అనేది ఒక 2 మినిట్స్లో మాట్లాడుకుందాము. ఎప్పుడైతే మనం యాప్లో 6th డే, 7 డేస్ మనకు టైం ఇస్తారు, కానీ 6th డే మనం లోన్ కట్టకుండా ఉంటాము, మనకి స్టేజ్ 1 స్టేజ్ 2 అనే హెరాస్మెంట్ ఉంటుంది. మన కాంటాక్ట్ లిస్ట్ని బేస్ చేసుకొని ఆ స్టేజ్ 1లో కొంతమందికి మన ఫోటో మాత్రమే ఎడిట్ చేసి పంపిస్తాడు. స్టేజ్ 2 అంటే ఏంటంటే అన్న, మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న అందరికీ మీ గురించి పంపించే అవకాశం పెరుగుతుంది. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో వాళ్ళందరినీ వాట్సాప్ గ్రూప్ లాగా క్రియేట్ చేసి ఆ గ్రూప్లో మీ ఫొటోస్ వాళ్ళ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటాడు. అసలు దీనికి పే చేయకుండా ఉన్నా, పే చేసినా దీనికంటూ ఒక సొల్యూషన్ ఉందా లేదా అనుకుంటే 100% దానికి ఒక సొల్యూషన్స్ చాలా మార్గాలు ఉంటాయన్న. దానిలోంచి మనం బయటపడడానికి ఆ యాప్లో మన డేటా ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఎట్లాంటి స్టెప్స్ మనం తీసుకోవాలి, అసలు ఫోన్లో ఈ 7 డేస్ లోన్ యాప్లో మనం లోన్ కట్టొద్దు అనుకున్నా, కట్టినా కూడా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే
లోన్ యాప్ అన్ఇన్స్టాల్ చేయాలి, వాట్సాప్ తీసేయాలి, ట్రూ కాలర్ తీసేయాలి. లోన్ తీసుకున్నప్పుడు మీ ఫోన్లో 2 సిమ్ములు ఉంటే 2 సిమ్ములు కూడా తీసి పక్కన పెట్టేసి కొత్త సిమ్ వాడుకోవాలి. దీంతోపాటు మీ రిఫరెన్స్ నెంబర్స్కి నా ఫోన్ హ్యాక్ అయింది పట్టించుకోకండి అని ఒక మెసేజ్ పెట్టండి. ఇవి మీ ఫోన్లో మీరు చేయవలసింది. మరి ఆ యాప్లో ఉన్న మన డేటా పరిస్థితి ఏంటి అంటే, మనం అఫీషియల్గా వెళ్ళొచ్చు, ఇల్లీగల్గా కొన్ని దారులు ఉంటాయి. మనం అఫీషియల్గా సైబర్ క్రైమ్ ద్వారా మా కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ అనే వెబ్సైట్లో కంప్లైంట్ రిజిస్టర్ చేసి వాళ్ళు ఒక కంప్లైంట్ కాపీ ఇస్తారు. ఆ కంప్లైంట్ కాపీ తీసుకొని మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఏ సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్ళాలి అని కూడా వాళ్ళు మీకు ఒక మెసేజ్ చేస్తారు. నియర్ బై పోలీస్ స్టేషన్ మెసేజ్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మీరు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తే వాళ్ళు మీ కంప్లైంట్ ఫైల్ చేసి మీకు ఒక ఎఫ్ఐఆర్ కాపీ అండ్ ఒక ట్రాకింగ్ ఐడి ఇస్తారు. మీ ఇన్వెస్టిగేషన్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది అని తెలుసుకోవడానికి. ఇది అఫీషియల్ ప్రాసెస్ అన్న. దీనికి మనకు ₹1 కూడా ఖర్చు అవ్వకుండా ఫ్రీగా మనం కంప్లైంట్ రైజ్ చేయడం ద్వారా కొంచెం సేఫ్ అవ్వచ్చు. లేదు నేను ఇట్లా వెళ్ళను అనుకుంటే ఇల్లీగల్గా కూడా కొన్ని దారులు ఉంటాయి. అట్లాగైనా మనం మన డేటా అనేది సేఫ్ చేసుకోవచ్చు. డేటా సేఫ్ చేసుకోవడం మీన్స్ మన కాంటాక్ట్ లిస్ట్లో అందరికీ వెళ్ళకుండా ఆ యాప్ నుంచి మనకి ఇబ్బంది లేకుండా చేసుకోవడాన్ని డేటా సేఫ్ చేసుకోవడం అని అంటాము. ఇట్లా చేసుకోవడానికి కూడా చాలా దారులు ఉంటాయి. కాకపోతే అఫీషియల్గా వెళ్తే మనకు చాలా మంచిగా ఉంటుంది. ఎందుకు మంచిగా అంటున్నానంటే అఫీషియల్ ప్రాసెస్ ఎప్పటికైనా బెస్ట్ ప్రాసెస్ అని గుర్తుంచుకోండి. ఇంకొక విషయం ఏంటంటే అన్న, మనం ఏదైనా 7 డేస్ లోన్ యాప్లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతూ కట్టకుండా ఉంటే మెయిన్గా మనకి చేసే టార్చర్ ఏంటి అంటే, ఒకటి మన ఫొటోస్ మార్క్ చేయటము, రెండవది మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళ వాట్సాప్ డిపిలు డౌన్లోడ్ చేసి మార్క్ చేయటము, మూడవది వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయటము, నాలుగవది కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది ఫోన్ సైట్లో పెడతాను అని బ్లాక్మెయిల్ చేయటము, నాన్ స్టాప్గా కాల్స్ చేయటము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు కనుక ఏదైనా 7 డేస్ లోన్ యాప్లో లోన్ తీసుకొని ఉంటే 100కి 100% లోన్ అనేది పే చేయొద్దన్న. మీకు పే చేసినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. మీరు ఫస్ట్ టైం లోన్ తీసుకొని ఉంటే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఎట్లా తప్పించుకోవాలి ఏంటి అని చాలా వీడియోస్ ఉంటాయి. ఒకవేళ లేదు నేను ఇంకా ప్రైవేట్ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను, మన డేటాని ఎట్లా సేవ్ చేసుకోవాలనే విషయాల గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాను అనుకుంటే కింద నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. అది కాకపోతే అది పెయిడ్ కాల్ అని గుర్తుంచుకోండి. ఎందుకు పెయిడ్ కాల్ అని పెట్టాను అంటే, ఒక లోన్ యాప్లో మీరు లోన్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెల్త్ స్నాప్ గురించి చెప్పాను, కానీ నాట్ ఓన్లీ వెల్త్ స్నాప్, ఏ యాప్లో లోన్ తీసుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ యాప్కి సంబంధించిన హెరాస్మెంట్ని తర్వాత మీకు ఎట్లా మీరు సేఫ్ అవ్వాలి అనే విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు కనీసం 10 to 20 మినిట్స్ అనేది నా టైం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని ఆ 200 అని పెట్టాను తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదన్న. థ్యాంక్ యూ అన్న. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లోన్ యాప్స్లో ఎవరు ఇబ్బంది పడుతున్నా కూడా మిమ్మల్ని సేవ్ చేసే పూర్తి బాధ్యత నాది అని గుర్తుంచుకోండి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.